హాయ్ అందరికీ. నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఎస్ఆర్ఆర్ హోమ్ కిచెన్స్ అని. నా పేరు ఎస్వారలిక. నేను ఒక చిన్న అమ్మాయిని. నా ఏజ్ వచ్చేసి 11 years. నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, ఎస్ఆర్ఆర్ హోమ్ కిచెన్స్. చెప్పాను కదా, నేను పోస్ట్ పెట్టుకుంటానే వచ్చాను, ఒక అప్కమింగ్ సూన్ అని పోస్ట్ పెట్టేశాను. ఇప్పుడు మాత్రం ఒక క్లీన్ బ్యావరేజ్ చేయబోతున్నాం. ఇండియన్ కల్చర్లోనే ఒక మెయిన్ బ్యావరేజ్ అనమాట. ఇది ఏంటంటే టీ మసాలా టీ ఇస్ బెస్ట్ టీ. ఐ థింక్ సో. నేను తాగా, బట్ మా డాడీకి నేను టీ ఇచ్చేటప్పుడు నేర్చుకున్నాను మా మమ్మీ దగ్గరికి వెళ్ళి మసాలా టీ. ఇది మనం ఎప్పుడు మనకి ఇరిటేషన్ ఫీలింగ్ అయినప్పుడు కానీ, మనం అలసిపోయినప్పుడు కానీ, ఎంత టైర్డ్నెస్లో ఉన్నా మాత్రం డెఫినెట్లీ వీ హ్యావ్ టు ట్రై దిస్ అనమాట. అంత సూపర్బ్గా వస్తుంది. ఐ ఆమ్ టెల్లింగ్, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి. ఇప్పుడు దీని ఇంగ్రీడియంట్స్ మనం చూడబోతున్నాం. దీని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ మనము ఇంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. వెరీ ఈజీ అండ్ సింపుల్ అనమాట. దీనికి కావాల్సింది దంచి పెట్టుకున్న ఇలాచీ ఉన్న జింజర్, ఇంకొక ఇంచు దాల్చిన చెక్క, ఒక కప్పెడు పాలు. మీరు ఏ టీ పౌడర్ పాడినా పర్లేదు, టీ పౌడర్. చూడొచ్చు ఇక్కడ నేనైతే హైదరాబాద్, మా మమ్మీ హైదరాబాద్లోకి వెళ్ళి ఎప్పుడు కానీ టీ పౌడర్ తెస్తుంది, అదే టీ పౌడర్ వాడుతున్నాను. ఇంకా చక్కెర మీ క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మా డాడీ ఒక్కడే తాగుతాడు టీ, ఇంకెవ్వరు తాగరు. అందుకని నేను ఇది ఒక్కటి మాత్రమే పెడుతున్నాను. నేను ఒక కప్పే తీసుకున్నా. ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా మంది చాలామంది పెట్టాలనుకున్నారు అనుకోండి, కొన్ని పాలు ఎక్కువ వేసుకొని ఎక్కువ పాలు చేసుకొని మీరు కూడా చేసుకోవచ్చు. క్వాంటిటీ కూడా ఇంకొన్ని చేయొచ్చు. నేను అది కూడా అప్కమింగ్లో చెప్తాను, కింద కామెంట్స్లో చెప్తాను. ఎన్ని పాలకు ఇంత టేబుల్ స్పూన్లు అది వివరంగా చెప్తాను. ఇప్పుడైతే మనం గ్యాస్ అంటి పెట్టుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. ఇక్కడైతే పొయ్యి మీద పాలు పెడదాం. గ్యాస్ ఆన్ చేసే ఉంది. ఇప్పుడైతే మరగబెట్టిన పాలు, మరగబెట్టకుండా ఏం కాదు, పాలల్లో ఇలాచీ వేసేయాలి. దంచి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేయాలి. ఇలా మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇంత క్వాంటిటీ అంటే మీకు నచ్చిన క్వాంటిటీలో ఇంత తీసుకొని ఇలా మరుగుతున్న పాలల్లో వేసేయాలి. అప్పుడు మంచి కలర్ అనేది పడుతుంది. అందరు పెట్టినట్టే పెడతా చాయ్, కానీ చాలామంది దాకా ఇట్లా మీదికి వచ్చిన తర్వాత పొంగిపోతుంది అనుకుంటారు. అది కానీ అది పొంగిపోదు. నేను ఇప్పుడు చూపిస్తా ఈ వీడియోలో. నా టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఇక్కడ షుగర్ తీసుకున్నాను. పాలు అనేటి ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఈ షుగర్ పౌడర్ అంతా దీంట్లో డంప్ చేసేయాలి. డంప్ చేసిన తర్వాత మన పట్టుకారతోని మంచిగా ఒకసారి వీ హ్యావ్ టు రొటేట్. అప్పుడు దీంట్లో ఉండే షుగర్ అంతా కలుస్తుంది. ఇప్పుడు పాలు అనేవి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం హై మీద పెట్టాలి. హై మీద పెడితే అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా ఇలా మరుగుతుంది. చూసారా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మరగాలి. మరుగుతూనే ఫ్లేవర్ అనేది పడుతుంది. సో అలా మరిగి మళ్ళీ ఒకసారి ఇలా ఇమ్మీడియట్గా పొంగాల్సినప్పుడే ఇలా పక్కకు తీయాలి. పక్కకు తీసి కొంచెం మళ్ళీ ఎక్కువ పెట్టేసి అలా ఒక 2-3 times అలానే చేయాలి. అలా 2-3 times ఒకటేసారి చేస్తే అప్పుడు మంచిగా మరుగుతుంది అన్నమాట. ఇప్పుడైతే మనది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోసేసుకుందాం. ఫిల్టర్ చేసుకుందాం.
ఫిల్టర్ అయితే అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట. ఇది మా డాడీ టేస్ట్ చేస్తాడు. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. డెఫినెట్గా ట్రై చేసి చెప్పండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.